ఇంకా నాకేం అర్థం కాలేదు. ఒకళ్ళేమో యూట్యూబ్ చేయొద్దంటాడు, ఇంకోడేమో ఫ్రీలాన్సింగ్ చేయొద్దంటాడు. అసలు ఏమైతుంది ఈ కంపెనీస్కి? ఏమైతుంది? లైక్ ఇప్పుడు లిటరల్గా ఈ వీడియో ఎవరన్నా హెచ్ఆర్ కనుక చూస్తుంటే కొంచెం నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. అంటే నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీకు డిమోటివేట్ చేయడానికి అయితే అసలు కాదనమాట. నాకు పర్సనల్ గా జరిగింది మీతో షేర్ చేసుకుంటా. లాస్ట్ లో నాకు జాబ్ వచ్చిందా లేదా కూడా చెప్తా. సారీ, ప్రీవియస్ సండేలో వీడియో రాలేదు అండ్ అంతకు ముందు కూడా వీడియో రాలేదు. సో ఈ జాబ్ చేంజ్ లో వీడియోస్ అన్ని బాగా లాగ్ అయిపోతున్నాయి అనమాట. సో సారీ. సో ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా ఉందాం. అదే చెప్పినట్లుగానే వీక్లీ ఒక 1 వీడియో అట్లా వస్తుంది అండ్ షార్ట్స్ కూడా వస్తాయి. సో యా, వి విల్ మేక్ ఇట్. ఈ స్పాన్ ఆఫ్ 10 to 20 days లో నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను అండ్ ఆల్మోస్ట్ 5 to 6 కాదు 6 to 7 కంపెనీస్ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో లైన్ గా మాట్లాడుకుందాం. సో ఇంటర్వ్యూస్ ఎలా అయినాయి అండ్ ఎలా కండక్ట్ చేశారు అండ్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, లైక్ మీకు ఒక రియాలిటీ చెక్ ఇస్తాను. సో ఇంటర్వ్యూస్ ఎలా అవుతాయి అని చెప్పి ఇక్కడ నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. లైక్ ఇంటర్వ్యూస్ ఎలా అయినాయి. సో ఆ కంపెనీ నేమ్స్ అవన్నీ ఏం బయటకు తీయను. అంటే లైక్ మీకు కూడా తెలియాలి కదా బయట రియాలిటీ ఎట్లుందని చెప్పి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి నేను అప్లై చేశాను లింక్డ్ఇన్ లో అండ్ వాళ్ళు రమ్మన్నారు. సో లొకేషన్ దగ్గరికి వెళ్ళగానే అదొక అపార్ట్మెంట్ లాగా ఉంది. సో అపార్ట్మెంటే కదా, దాంట్లో ఏమన్నా ఒక ఫ్లాట్ తీసుకున్నారేమో అనుకుని వెళ్తే అది పైకి వెళ్ళిన తర్వాత సేమ్ ఒక ఇల్లు లాగే ఉంది. లైక్ ఇల్లే, లైక్ ఒక హౌస్ ఉంది, దాంట్లో వాడు ఇట్లా ఒక బోర్డు పెట్టేసుకుని అదే కంపెనీ చేస్తాడు. సో యా, అంతా బానే ఉంది. లైక్ లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు, అయిపోయింది. ఒక టాస్క్ ఇచ్చారు అండ్ ఒక పోస్టర్ డిజైన్ చేయమన్నారు, చేసి ఇచ్చాను. లైక్ ఫుడ్ పోస్టర్, లైక్ రిలేటెడ్ టు నేను చేసింది బర్గర్ రిలేటెడ్ అది పోస్టర్ చేశాను. సో అంతా బానే ఉంది. కాకపోతే నాకు శాలరీ దగ్గర లైక్ మ్యాచ్ అవ్వలేదు. లైక్ నాకు ప్రీవియస్ దానికి ఇప్పుడు ఉన్న దానికి సో అది మ్యాచ్ అవ్వలేదు. సో నేను ఇంకా అది లైట్ తీసుకున్నా. సో అది అయిపోయింది. అది నా ఫస్ట్ కంపెనీ లైక్ ఇంటర్వ్యూ వెళ్ళాను అనమాట. సెకండ్ కంపెనీ వచ్చేసి ఇది ఒక లైక్ ప్రొడక్ట్ డిజైనింగ్ చేయాలన్నమాట. లైక్ అమెజాన్ లో ఉంటాయి కదా ప్రొడక్ట్స్ కి. సో ఆ ప్రొడక్ట్స్ కి మనం డిజైన్ చేయాలి. బానే ఉంది కంపెనీ. లైక్ KPHP లో ఉంటది. వాళ్ళు కూడా సేమ్ ఇవాళ కాంటాక్ట్ అయితే లైక్ ఇవాళే రిప్లై ఇచ్చారు రేపు ఇంటర్వ్యూకి రమ్మని. సో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చారు సేమ్ అదే ప్రొడక్ట్ డిజైన్ చేయమని. లైక్ 3D ఎఫెక్ట్ లో కావాలంట వాళ్ళకి. సో అట్లా చేసి ఇచ్చాను. సో అది యాక్సెప్ట్ చేశారు అండ్ లైక్ టోటల్ 3 రౌండ్స్ అయినాయి. ఒకటి HR రౌండ్, ఒకటి టెక్నికల్ రౌండ్ అండ్ ఇంకోటేమో డైరెక్టర్ రౌండ్ ఒకటి అయింది. 3 రౌండ్స్ కంప్లీట్ అయినాయి. అన్ని బాగానే మేనేజ్ చేశాను. సో ప్యాకేజ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు 30,000 ఇస్తా అన్నారు. సో దట్స్ డీసెంట్ ప్యాకేజ్. లైక్ నాకు 1 year కదా ఎక్స్పీరియన్స్ ఉంది. సో జాయిన్ అవ్వచ్చు అండ్ నేను వచ్చేస్తున్నాను. ఇంటర్వ్యూ అయిపోయింది, మొత్తం మాట్లాడుకున్నా, బయటకు వచ్చేసాను. సో వాళ్ళు మళ్ళీ కాల్ చేసి లోపల పిలిచి చెప్పారనమాట. లైక్ ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ అండ్ కంటెంట్ క్రియేషన్స్ ఏం చేయకూడదు అని చెప్పారు. సో నాకేం అర్థం కాలేదు. తర్వాత ఇంకా నేను ఇది కూడా లైట్ తీసుకున్నా. సో యూట్యూబ్ మనం ఒక పర్పస్ మీద క్రియేట్ చేసాం కదా. సో నాకు అది ఆఫర్ రిజెక్ట్ చేయాలనిపించింది. నేను ఎట్లా అనుకుంటున్నానంటే యూట్యూబ్ ని మెల్లగా గ్రో చేసుకుందామని చూస్తున్నా. సో అందుకనే అది రిజెక్ట్ చేస్తాను. లైక్ వాళ్ళ కంపెనీ రూల్స్ లో అట్లా ఉన్నాయి అనమాట. సో ఇంకా మనం ఏం చేయలేం కదా. సో HR కి కూడా చెప్పేశాను, మేము ఇట్లాగా నేను ఒక పర్పస్ మీద యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. సో నేను ఈ ఆఫర్ రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పేసాను. మా థర్డ్ కంపెనీ వచ్చేసి ఇది రిలేటెడ్ టు ఎడ్యుటెక్ అనమాట. సో వెళ్ళాను, సేమ్ లింక్డ్ఇన్ లోనే అప్లై చేశాను. నెక్స్ట్ డేకి ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది అండ్ రమ్మన్నారు. సో ఈ కంపెనీ వచ్చేసి మాదాపూర్ లో ఉంటది. సో మాదాపూర్ వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాను. లిటరల్లీ వాళ్ళు 5 రౌండ్స్ తీసుకున్నారు. నాకు మైండ్ పోయింది. లైక్ 5 రౌండ్స్ అంటే ఇది ఒక IT సెక్టర్ లో నార్మల్ గా 5 రౌండ్స్ అట్లా తీసుకుంటారు అనమాట. సో లిటరల్లీ వీళ్ళు 5 రౌండ్స్ తీసుకున్నారు అండ్ అందులో ఒక టెక్నికల్ రౌండ్ ఇచ్చారనమాట. ఆ టెక్నికల్ రౌండ్ లో ఒక పోస్టర్ డిజైన్ చేయమన్నారు, చేసి ఇచ్చాను. సో నచ్చింది వాళ్ళకి. సో నచ్చింది, అంతా అయిపోయింది. లైక్ మాక్సిమం ఓకే అయిపోతుంది అనుకున్నాను. నెక్స్ట్ డే వచ్చి ఇంట్లో కూడా చెప్పేశాను. లైక్ అంటే ఇంటర్వ్యూ బట్టి అర్థమైపోతుంది కదా మనకి ఎట్లా పర్ఫామ్ చేసాము, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యారని చెప్పి. సో ఇంకా ఇంట్లో కూడా చెప్పేశాను అనమాట. తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ మెసేజ్ చేశాను, సార్ ఎట్లా అంటే ఇంటర్వ్యూ అప్డేట్ ఏంటనంటే MD మ్యామ్ ఇది రిజెక్ట్ చేశారు మీ ప్రొఫైల్, ఎందుకంటే ఇది మీరు బయట ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారు కదా, సో అందుకని రిజెక్ట్ చేశారని చెప్పాను. లైక్ నాకు అర్థం కాలేదు, అసలు నేను ఫ్రీలాన్సింగ్ బయట చేసుకుంటే వీళ్ళకి ఎందుకు, వీళ్ళ 9 hours వీళ్ళు మీకు ఇచ్చేస్తాను. సో అట్లానే ఉంటది కదా నార్మల్ గా. సో ఇంకా నాకేం అర్థం కాలేదు. ఒకళ్ళేమో యూట్యూబ్ చేయొద్దంటాడు, ఇంకోడేమో ఫ్రీలాన్సింగ్ చేయొద్దంటాడు. అసలు ఏమైతుంది ఈ కంపెనీస్ కి? ఏమైతుంది? లైక్ ఇప్పుడు లిటరల్ ఈ వీడియో ఎవరన్నా HR కనుక చూస్తుంటే కొంచెం నాకు కింద కమెంట్స్ లో చెప్పండి.
అంటే నాకు అర్థం కావట్లేదు. లైక్ అప్పటికే అడిగాను నేను, బయట ఫ్రీలాన్సింగ్ చేయకపోతే మీకు ఓకేనా అని, అండ్ అయినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఇంకా నేను కూడా అది లైట్ తీసుకున్నా. మా ఫోర్త్ కంపెనీ ఇది కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఇది ఒక స్కూల్ అనమాట. సో మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే స్కూల్స్ లో కూడా దొరికేస్తాయి. సో అందులో కూడా బాగానే పే చేస్తారు. సో వీళ్ళు వచ్చేసరికి నా ప్రీవియస్ వర్క్ చూసారు అండ్ టాస్క్ అయితే ఏమి ఇవ్వలేదు. నా ప్రీవియస్ వర్కే నచ్చింది వాళ్ళకి. అలాగే అంతా బాగానే ఉంది, శాలరీ కూడా ఓకే నాకు. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి వాళ్ళు 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ పెట్టుకుంటా అని చెప్పారు. సో నేను దానికి ఆలోచించాను బాగా. అండ్ అలాగే వాళ్ళు కావాలని స్ట్రెస్ చేసి చెప్తున్నారు, ఎట్లా అంటే మీరు ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి అది ఇది అని చెప్పి. సో అది నాకు నచ్చలేదు. సో దానికి ఎక్స్ట్రా పే ఉంటుందా అంటే వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో ఇంకా పైగా 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా పెట్టాలని చెప్పేసరికి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నా. లైక్ సర్టిఫికేట్ పెట్టుకుంటారంట అండ్ ఆల్సో 3 months కూడా నోటీస్ పీరియడ్ చేయాలంట. సో అవి నాకు నచ్చలేదు అండ్ ఇది కూడా లైట్ తీసుకున్నా నేను. అండ్ ఇంకా అటెండ్ అయ్యాను మావా, లైక్ 4-5 ఇంకా ఎక్స్ట్రా అటెండ్ అయ్యాను కంపెనీస్ కి. అండ్ కొన్నేమో నేను రిజెక్ట్ అయ్యాను అండ్ నేనేమో కొన్ని రిజెక్ట్ చేశాను. లైక్ శాలరీ విషయంలో కానీ, లైక్ ఎక్కువ డిస్టెన్స్ అవుతుందని చెప్పి. మన ఇది యూట్యూబ్ ఆగకూడదు అనమాట. సో మార్నింగ్ అంతా అక్కడ వర్క్ చేసి వచ్చి మళ్ళీ ఇది చేయాలంటే సో కొంచెం హెక్టిక్ అండ్ హెడేక్ వస్తుంది. సో అందుకని నేను నా దగ్గరగా ఉన్న లొకేషన్స్ ని ప్రిఫర్ చేస్తాను వర్క్ అయితే. సో ప్రెసెంట్ అయితే నేను జాబ్ ఏం చేయట్లేను, లైక్ మోస్ట్లీ ఫ్రీలాన్సింగ్ చేద్దామని చూస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతుందో. సో ఈ వీడియో వచ్చేసరికి మీకు బయట మార్కెట్ ఇలా ఉంటది అని చెప్తున్నాను, ఎందుకంటే నేను రియాలిటీ ఫేస్ చేశాను కాబట్టి. సో ఇవన్నీ ఎవరు చెప్పరు నార్మల్గా అయితే. సో మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటా. సో ఇప్పటి నుంచి అయితే డైలీ లైక్ వీక్లీ ఒక వీడియో కన్సిస్టెంట్గా అయితే పోస్ట్ చేద్దాం మన ఛానల్లో. సో ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అంటిల్ దెన్ కీప్ డిజైన్.